జై గణేష్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుని చూచినను అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చాడు కదా. సో నేనిప్పుడు శమంతకోపాఖ్యానం కథ చెప్తున్నాను. దయచేసి అందరూ మొత్తం వింటారని ఆశిస్తున్నాను. యదువంశమునందు సత్రాజిత్తు ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతటా సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరము కోరుకొమ్మనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని కోరెను. అది విని సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠము నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయంన సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను: ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము ఆ మణి 8 భారువుల బంగారమును అనుగ్రహించును. ఆ మణియున్న దేశంన అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయువు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి ఉండవు. కానీ అశుచి అయి ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచివచ్చుచుండగా చూచిన పౌరులు దాని కాంతికి భ్రమసి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించిరి. ఆ విషయము శ్రీకృష్ణునకు నివేదించిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకు ఇచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయంనకు శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశోచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకుపోయి తన గుహలోని ఊయలలో ఉన్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోకి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరించబడెను. వానికై వెదుకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశంలో శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణంచే శ్రీకృష్ణుడు తన మందిరంనకు తిరిగి వచ్చెను. దానికి పూర్వం దేశ ప్రయోజనము కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించనని సత్రాజిత్తు దేశ పౌరులు భావించిరి. అంతటా ఆ అపవాదును బాపుకొనుటకే శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శమంతకమణి మాత్రం దొరకలేదు. కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమణిని అపహరించననియు రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రమును తిని ఉండుననియు నిష్ఠూరంగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకునుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరం కనబడెను. అచట నుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వానిననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పరున్న బాలుణ్ణి ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తుగా శమంతకమణి కనబడెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి బహుశః ఆయన శమంతకమణికై వచ్చెనని భావించి గట్టిగా మాట్లాడిన తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునికి ఏమైనా ఆపద కల్పించునేమోనని అనుకొని పాట పాడుచున్న దానివలె ఆ శమంతకమణి వచ్చిన విధానమును ఇట్లు చెప్పెను: సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతా హతః సుకుమారకమారోదీః తవ హ్యేష శమంతకః.
దీని భావం ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవకుము అని. అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచివచ్చి శమంతకమణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చెనని శంకించి ద్వంద్వయుద్ధమునకు తలపెడెను. ఆ కృష్ణుడే రామావతార కాలంన జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలంన జాంబవంతునకు రాముని ఆలింగనమునర్చుకొనవలనని కోరికే ఉండేడిది. కానీ కృష్ణుడు ఆ కోరికని ఇప్పుడు తీర్చుటకై జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధమునర్చెను. క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకొని ఆయన పాదాలపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి సాగనంపెను. శ్రీకృష్ణుడు ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిపి శమంతకమణిని సత్రాజిత్తునకి ఇచ్చివేశెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమణిని సత్రాజిత్తునకే ఇచ్చివేశెను. ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించిరానని వార్త వచ్చెను. శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని పలకరించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురంనకు వెళ్ళెను. యాదవుల యందే శతధ్వనుడు, కృతవర్మ, అక్రూరుడను 3 ప్రముఖులు ఉండేడివారు. సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి పరిణయం చేయుటకు పూర్వం వీరు 3 ఆమెను తమకిచ్చి వివాహం చేయుమని సత్రాజిత్తుని అడిగిరి. వారిలో ఒకరికి సత్యభామను ఇత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పై పరిణామములలో సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహమునర్చెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ 3 ఏకమై కృష్ణుడు లేని సమయము తెలుసుకొని సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరింపమని శతధ్వనుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయెను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధ్వనుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయలుదేరను. గుర్రంపై పారిపోవుచున్న శతధ్వనుడు అది అలిసి పడిపోగా దానిని వదిలి పరుగెడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమునందుండమని తాను దిగి శతధ్వనుని వెంబడించి పట్టి ద్వంద్వయుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెతకగా మణి దొరకదయ్యే. అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికి ఆ విషయం తెలుపగా అతడు కృష్ణుడితో, నీవు బాల్యము నుండి చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగేదనని శంకించి దానిని దాచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహరాజ్యమునకు వెడలిపోయెను. బాహ్య శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక శ్రీకృష్ణుని అనుమానించుటచే సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికీ తాత్కాలికంగా భగవద్విరోధ భావము నొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమును చేరెను. అచటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతిదినం వచ్చు బంగారంను దైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండుటచే అచట అతివృష్టి, అనావృష్టి, రోగబాధలు లేక ప్రశాంతంగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందించబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమును చేరెను. ఈ మణి విషయమే తమ తండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమా అని ఆలోచించుచుండగా నారదుడే తెంచి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే కారణమని తద్విశేషమును ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమును చేరును. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయంన మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణించబడినప్పటికీ నడవడి యందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకును చూచి వికటంగా నవ్వెను. అప్పుడు చంద్రుడి అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరైరి. దాంతో కుంగిన వాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదం కరువాయెను. దీనిచే దయతలిచి దేవతలు
ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయంను అర్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతం అనుసరించవలెనని, పగటిపూట ఉపవాసం, విఘ్నేశ్వరుని పూజించి మోదకములు, ఉండ్రాళ్ళు, పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన ఒనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమునర్చి వినాయకుని అనుగ్రహంను పొందెను. అంతట వినాయకుడు తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజుల్లో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలుగవని శాపావకాశం ఇచ్చెను. అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం ఆచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతటా శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడి తిని కానీ సామాన్యులకది ఎట్లు సాధ్యమగునని కాన లోకమంతటిని అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుని చూచినను అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చెను. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే అందరికీ శమంతకమని వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల బయట శౌచము కల అక్రూరుని వద్ద శమంతకమని శుభ పరంపరలిచ్చుచూ నుండెను. కావున ఈ వ్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరూ తప్పక పఠించవలను. సుకుమారక మారోదిహి అనగా ఆ సుకుమారుడు మనమే. తవహ హేష శమంతకః అనగా ఇప్పుడు గోపాలరత్నము, గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు. ఇది శమంతకోపాఖ్యానము కథ. మంగళం మహత్. ఓం విఘ్నేశ్వరాయ నమః.